వెల్కమ్ టు ఎక్స్‌ఫోర్ మీడియా. నేను మీ రమ్య. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేన విస్తరణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నప్పటికీ ప్రస్తుతం తన ప్రధాన దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పొన్నం ప్రభాకర్ జనసేన రాజకీయ ప్రస్థానం, గత ఎన్నికల ఫలితాలు మరియు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు, సభల నిర్వహణ, తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై కూడా మంత్రి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. గతంలో ఇరు నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయంగా కౌంటర్లు ఇచ్చారు. పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతుంది. ఒకవైపు జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ అభిప్రాయాలు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జనసేన నుంచి అధికారికంగా మరింత వివరణ లేదా ప్రతిస్పందన వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రాంతీయ రాజకీయ సమీకరణలు వంటి అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇరు నాయకుల వ్యాఖ్యలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తుంది. అయితే ఈ చర్చ రాజకీయ విమర్శకుల స్థాయిలోనే కొనసాగుతుందా లేక మరింత పెద్ద రాజకీయ అంశంగా మారుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.